హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ వందన. ఈవేళ వీడియోలో గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలని ఇవి మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనమాట. ఈ జాబ్ చేయాలంటే మనకు తెలుగు భాష ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా 34,000 అయితే శాలరీ మనకి స్టార్టింగ్ నుంచే ఇస్తారండి పర్ మంత్ అనమాట. సో మన సొంత మండలంలో అయితే జాబ్స్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనమాట అన్ని జిల్లాల వారికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ అనేవి స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ మనకి 123 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 5 నెలల 9 అనమాట మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇవి తెలంగాణలో జాబ్స్ అనమాట. సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో 123 వేకెన్సీస్ 33,960 రూపీస్ అయితే మనకి పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు పే చేస్తారండి. సో ఇది ఒక మంచి జీతంతో ఒక స్థిరమైన ఉద్యోగం అన్నమాట. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే స్టార్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకుంటే 5 నెలల 9 నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 5 నెలల 29 వరకు అయితే మనకి ఛాన్సెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అప్లికెంట్స్ మాత్రం ఈ జాబ్స్కి టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్త్రీనిధి అనే సంస్థ నుంచి కాబట్టి ఇది మహిళా స్వయం సహాయక సంఘాలు SHG ఏర్పాటు చేస్తుంది అనమాట. ఒక రాష్ట్ర స్థాయి క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ అనమాట. దీనివల్ల మెయిన్ ఏంటి యూజెస్ అంటే గ్రామీణ మహిళలకు చిన్న రుణాలు, ఆర్థిక సహాయం, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అయితే అందిస్తుంది ఫ్రెండ్స్. సో దీనికోసం ఒక క్లారిటీగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను అనమాట. సో మనం ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో చేసుకోవచ్చు. ఇది టోటల్లీ కాంటాక్ట్ బేసిస్ అనమాట. దరఖాస్తు విధానం చూసుకుంటే టోటల్గా ఆన్లైన్ ప్రాసెస్. ఇక్కడ మన వెబ్సైట్ చూసుకుంటే ఫ్రెండ్స్ www.srinidhi.telangana.gov.inకి లాగిన్ అయ్యేసి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఫామ్ ఫిల్అప్ అవన్నీ కూడా ఈ మెయిల్ త్రూగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. మినిమం మార్క్స్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 65% అనమాట ఓసీ వాళ్ళకి, 60% బీసీ వాళ్ళకి అండ్ 55% SC ST PWD వాళ్ళకి అనమాట. సో ఆ విధంగా మీకు కేటగిరీ బట్టి మార్క్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడుగుతున్నారు MS ఆఫీస్ నాలెడ్జ్ అనేది తప్పనిసరి అంటున్నారు. సో అదేవిధంగా డిగ్రీ కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా ఏజ్ విషయానికి వస్తే 25 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనమాట, SC ST PWD వాళ్ళకైతే 5 ఇయర్స్ అనమాట వర్తిస్తుంది ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇంకా ఏమేమి వచ్చి ఉండాలి అంటే అదర్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం తప్పకుండా రావాలి. అదేవిధంగా తెలంగాణ స్థానికుడు అయి ఉండాలన్నమాట. 2 వీలర్ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ లేకపోతే జాయిన్ అయిన 3 months లోపలైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఒక మంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇవన్నమాట ఎక్స్ట్రా అంటే ఇవి తప్పకుండా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి గ్రాస్ శాలరీ అనమాట ఎంత ఉంది, 21,600 ఉంది. ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. అది 3,500 నుంచి 4,000 మధ్యలో ఇస్తారు.
అదేవిధంగా అడిషనల్ అలవెన్స్ కూడా మనకి ఇస్తున్నారంట 2500. వేరియబుల్ పే ఉంటుంది, అదేమొచ్చి 2160 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ మెయింటెనెన్స్ చూసుకుంటే 700 రూపాయలు. నెక్స్ట్ డైలీ అలవెన్స్ చూసుకుంటే 3500 రూపీస్ అనమాట. మొత్తం జీతం చూసుకుంటే ఇవన్నీ కలిపి మనకి 33,960 రూపీస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే అది కూడా మీకు ముందు చెప్పాను కదా, ఈ వీడియో స్టార్టింగ్లో ఆన్లైన్ ప్రాసెస్లో పే చేయాలనేది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 770 రూపాయలు ఉంటుంది, మిగతా వాళ్ళకైతే 885 రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనం మెయిన్గా ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి 35,000 రూపీస్ అనమాట ముందుగానే క్యాష్ డిపాజిట్ అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అది చెల్లించాక అది మనకి తర్వాత వెనక్కి అయితే ఇచ్చేస్తారు. సో ముందుగా అయితే మనం అప్లై చేసుకొని జాయిన్ అవ్వాల్సి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 5 నెల 9 నుంచి స్వీకరించబడుతున్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 5 నెల 29 వరకు అనమాట మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి టోటల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ 25 మార్క్స్ కూడా 25 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ లెక్క అనమాట. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ మనకు 90 మినిట్స్ అయితే ఛాన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ మొత్తం మనకి ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ అనేది మనకి తగ్గిస్తారనమాట. సో ఈ విధంగా మీరైతే అలర్ట్గా ఉండాలి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెగిటివ్ మార్క్స్ రాకుండా చూసుకుంటే మనం ఎంత స్కోర్ చేస్తాం మనకు మంచి మార్క్స్ అంటే మనకు కరెక్ట్గా తెలిసినట్లుంటేనే క్వశ్చన్కి ఆన్సరింగ్ చేస్తే బెస్ట్. లేదంటే వచ్చిన మార్క్స్లో కూడా 1/4 మార్క్ అనేది కట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది చూసుకుంటే